డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి సబ్లీజ్ ఇచ్చారనే మాట మనకి ఇప్పుడే తెలిసింది. మనకు తెలిసిందే ఇప్పుడు ఎన్ని ఇచ్చారని అడిగితే 72 ఇచ్చారు మాకు అని చెప్తున్నారండి. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంతో మనకు కనువిప్పు జరిగింది. ఇప్పుడు ఈ రోజు దీని మీద విషయాలన్నీ అడిగాం. మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా నేను ఫాలోఅప్ చేస్తానండి ఈ విషయంలో. నేను ఇక్కడితో విషయాన్ని వదిలేను. మీరు కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విషయంలో అన్ని డీటెయిల్స్ తీసుకొని ఫాలోఅప్ చేసే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. అంతే కదా, 72 వెల్స్కి రీఓపెన్ చేయడానికి, దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అది అవన్నీ కూడా మనకి షెడ్యూల్ కావాలి. ఎలా చేస్తారో చెప్పాలి, ఎక్కడ చేస్తారో చెప్పాలా, అక్కడ ఉన్న ఎంత దూరంగా నీరు ఉంటుంది, యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తేనే ముందుకెళ్తారు. లేకపోతే వెళ్ళటానికి వీలు లేదు. మనం వెళ్ళి అడ్డంగా కూర్చుంటాం. దీంట్లో అనుమానమే లేదు. దీంట్లో మాకు ఫస్ట్ ఇక్కడ జరిగిన దీని గురించి మీరు క్లియర్ గా మాకు క్లారిటీగా దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వాళ్ళు మిగతావన్నీ కంటిన్యూ చేస్తారంటే మేము ఎలాగ ఒప్పుకుంటాం? ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. మేము కావాలంటే దీన్ని కేంద్రం కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా సందర్శిస్తూ ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఇవన్నిటినీ కూడా వాళ్ళకి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము అడిగేది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏమైంది దీని గురించి పూర్తిగా క్లారిటీతో మీరు మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మిగతా మీ ఆపరేషన్ చేసుకోవాలి. ఇంకా లేదు, తీసుకున్నాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తా అండి. థ్యాంక్ యూ అండి.